ఏపీలో మొత్తంగా 3 ఎమ్మెల్సీ స్థానాలకైతే ఎన్నికలు జరిగాయి. చాలా ఉత్కంఠభరితంగా జరిగాయి. ఒక రకంగా కూటమి బలపరిచిన అభ్యర్థులు వన్ సైడ్‌గా విజయం సాధిస్తారు అనుకున్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడొద్దంటే పడకపోవడం, ఆ తర్వాత టీడీపీ రాజకీయంగా అంతర్గతంగా వచ్చినటువంటి చిన్న చిన్న విభేదాలు ఈ మొత్తంగా కొంత అయితే డ్యామేజ్ చేస్తాయని అందరూ భావించారు. అయితే వాస్తవానికి దీనికి సంబంధించి ఒక పల్స్ టుడే సర్వే అయితే విడుదల చేయడం జరిగింది. పల్స్ టుడే సర్వే అంటే కొద్దిగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ. గతంలో కూడా అనేక సందర్భాల్లో దీనికి ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నాడిని పట్టడంలో కొద్దిగా ఖ్యాతి గడించినటువంటి పల్స్ టుడే కూడా ఒక సర్వే అయితే చేసింది. ఈ సర్వే ప్రధానంగా అటు తెలంగాణలో జరిగినటువంటి 2 గ్రాడ్యుయేట్, అలాగే ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీకు, అలాగే ఏపీలోనేమో 2 గ్రాడ్యుయేట్ 1 టీచర్ ఎమ్మెల్సీ వీటికి సంబంధించి చేసింది. అయితే తెలంగాణ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ముఖ్యంగా ఏపీని మనం గన పరిగణలోకి తీసుకుంటే మొత్తంగా 3 ఎమ్మెల్సీ స్థానాలు, అందులో 2 గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పూర్తయినటువంటి వ్యక్తులు వేసే ఓటు అది. ఇకపోతే 1 టీచర్ ఎమ్మెల్సీ, ఇందులో కూడా కూటమి బలపరిచిన అభ్యర్థి ఉన్నారు. అయితే ఈ మూడిట్లో కూడా ప్రధాన పోటీగా ఉన్నటువంటిది ఎవరయ్యా అంటే పీడిఎఫ్ అభ్యర్థి. సో మూడిట్లో కూడా పీడిఎఫ్కి సంబంధించి అయితే పోటీ చేయడం జరిగింది పెట్టిన వాళ్ళు. అయితే 2-3 అంటే ప్రతి చోట కూడా కొంత పీడిఎఫ్ అభ్యర్థి తీవ్ర పోటీని అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే చివరిగా ఫలితాలు వచ్చే సమయానికి ఎలా ఉంటుంది అనేది కనుక మనం పరిశీలిస్తే కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మొత్తంగా 30 మంది అభ్యర్థులు అయితే ఇందులో పోటీలో ఉన్నారు. సరే, ఎంతమంది ఉన్నా ప్రధానంగా 2-3 మాత్రమే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారు. సో ఇందులో ప్రధాన పోటీ వచ్చేటప్పటికి ఇటు ఆలపాటి రాజా, కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజాతో పాటు పీడిఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్ రావు. సో వీళ్ళిద్దరూ కూడా కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. సో గెలుపు వీళ్ళిద్దరి మధ్య ఉంటుందనేది మొదటి నుంచి ఉన్నటువంటి అంచనా. సో అయితే కేఎస్ లక్ష్మణ్ రావు గారు తీవ్రమైన పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఓటమి చెందక తప్పదు. లక్ష్మణ్ రావు గారు 2వ స్థానానికి పరిమితం కాబోతున్నారు. అంటే ఇక్కడ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. బట్ ఈ హోరాహోరీ పోరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజా పై చేయి సాధించడం జరుగుతుంది. అంటే ఆలపాటి రాజా ఇక్కడ గెలవబోతున్నారు అనేది ఇప్పుడు ఫస్ట్ టుడే ఇచ్చినటువంటి సర్వే. సో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కూటమి కైవసం చేసుకోబోతుంది. అయితే పోటీ మాత్రం కొంచెం తీవ్రమైన పోటీయే ఉంటుందని చెప్పి ఈ సర్వే అయితే అంచనా వేస్తుంది. సో మా సర్వే ప్రకారం కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ విజేత ఆలపాటి రాజా, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇది కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీనే. సో ఇందులో 35 మంది, ఇందాక కృష్ణా గుంటూరుకి కేవలం 30 మంది పోటీలో ఉంటే ఇక్కడ 35 మంది పోటీలో ఉన్నారు. బట్ ఇక్కడ కూడా ఇక్కడ ప్రధానంగా 4 అభ్యర్థులు ప్రధానంగా పోటీలో ఉన్నట్టుగా ఈ సర్వే అయితే చెప్తుంది. ప్రధాన పోటీదారుడు వచ్చేసి కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గారు, నెక్స్ట్ పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దిడ్ల వీరరాఘవులు గారు. సో వీరిద్దరి మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది. వీరితో పాటు కొద్ది గొప్ప కొంత ఓటును చీల్చే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో పేపకల రాజేంద్ర ప్రసాద్ గోదావరి రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఈయన కొంచెం పోటీ ఇస్తున్నారని చెప్తున్నారు. ఇక జీవి సుందర్ ఇండిపెండెంట్ అభ్యర్థి, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారి యొక్క కుమారుడు. సో మాజీ ఎంపీ హర్ష్ కుమారుడు అంటే కొంత ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. సో 4 ప్రధానంగా ఉన్నారు. సో కూటమి అభ్యర్థికి ప్రధాన పోటీ ఇక్కడ పీడిఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి దిడ్ల వీరరాఘవులు అయితే ప్రధాన పోటీ ఇస్తున్నారు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి. నువ్వా నేనా అన్నట్లు జరుగుతుంది. అయితే నిరుద్యోగుల్లో, ఉద్యోగుల్లో, గ్రూప్ 2 పరీక్ష రాస్తున్న వారిలో ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ హోరాహోరీ పోరులో మాత్రం వ్యతిరేకతను అధిగమించి కూటమి అభ్యర్థి అయితే ఇక్కడ విజయం సాధించబోతున్నారు అనేది ప్రధానంగా తెలుస్తుంది. సో సర్వే ప్రకారం ఇక్కడ కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గెలవబోతున్నారు. సో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను కూడా ఇక్కడ కూటమి కైవసం చేసుకోబోతుంది. నేను ఇందాకే చెప్పినట్టుగా ప్రభుత్వంలో కొద్ది గొప్ప అసంతృప్తి రేకెత్తినప్పటికీ కూడా బట్ అది కూటమిని ఎమ్మెల్సీ ఓడించే స్థాయిలో ఉందంటే లేదు. ఖచ్చితంగా చివరి సెకండ్లో కూటమి అభ్యర్థులందరూ కలిసికట్టుగా పనిచేయడం, అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేయటం, ఒక రకంగా గ్రూప్ 2 విషయంలో కొంత నిరుద్యోగుల్లో అసంతృప్తి వచ్చినా
బట్ ప్రభుత్వం సైడ్ అసంతృప్తి లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం గ్రూప్ 2ని వాయిదా వేయడానికి ప్రయత్నం చేసింది. బట్ చివరి సెకండ్లో స్వతంత్ర సంస్థ అయినటువంటి ఏపీపీఎస్సీ దానికి ఒప్పుకోలేదనుకుంటే అది వేరే విషయం. సో ఇది మొత్తంగా 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను అయితే కూటమి అయితే గెలుచుకోబోతుంది. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఇప్పటి వరకు చదువు మనం మాట్లాడుకుంది కేవలం డిగ్రీ పూర్తయినటువంటి యువతకు చెందినటువంటి ఓట్ల గురించి. సో ఇక్కడ పూర్తిగా టీచర్ ఎమ్మెల్సీ. సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సో ఉత్తరాంధ్రకి చెందినటువంటి ఈ 3 జిల్లాలకు సంబంధించి మొత్తంగా 10 మంది ఈ టీచర్ ఎమ్మెల్సీలు అయితే ప్రధానంగా పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్ అభ్యర్థి, వీనికి కూటమి కూడా బలపరిచింది ఈ వ్యక్తిని. సో పాకలపాటి రఘువర్మ ప్రధాన క్యాండిడేట్ గా ఉంటే ఇదే సమయంలో గాదే శ్రీనివాస నాయుడు ఎక్స్ ఎమ్మెల్సీ, ఆల్రెడీ గతంలో ఎమ్మెల్సీగా చేసినటువంటి గాదే శ్రీనివాస నాయుడు కూడా ఇందులో ప్రధాన పోటీదారుడుగా ఉన్నారు. ఇక పీడీఎఫ్ అభ్యర్థి విజయ గౌరి, కోరెడ్ల విజయ గౌరి కూడా పోటీలో ఉన్నారు. సో ఈ ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంది. 10 మంది పోటీ చేస్తే ఈ ముగ్గురు ప్రధాన పోటీలో ఉన్నారు. చివరికి అంటే విజేత ఎవరయ్యా అంటే పీడీఎఫ్ అభ్యర్థి నుంచి కొంత పోటీ ఎదురైనప్పటికీ కూడా కూటమి బలపరిచినటువంటి పాకలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి రఘువర్మ అయితే విజయం సాధించబోతున్నారు. సో మా సర్వే ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ విజేత పాకలపాటి రఘువర్మగా ఉండబోతున్నారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి కూటమి బలపరిచిన వ్యక్తి. సో ఇక్కడ ఒకవేళ పీడీఎఫ్ అభ్యర్థి విజయ గౌరి ఉంటే ఆయన 2వ స్థానానికి పరిమితం అయ్యే అవకాశం. సో మొత్తంగా ఓవరాల్ గా 3 స్థానాలను కనుక మనం పరిశీలిస్తే కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులైతే ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు. బట్ అంత ఈజీగా నల్లేరు మీద నడకలా సాగిందంటే లేదు, కొంత పోటీ ఉన్న మాట వాస్తవమే. ముఖ్యంగా టీచర్స్ అంటే యూనియన్స్ ఉంటాయి, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఇకపోతే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సిని ప్రకటించడం, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ ని కూడా ఇప్పుడు కండక్ట్ చేయడం. సరే, దాంట్లో కొంచెం వివాదం ఉన్నప్పటికీ కూడా కండక్ట్ చేయడం, డిఎస్సిని ఈ జూన్ లోపు భర్తీ చేస్తామని చెప్పడం, ఇతర నోటిఫికేషన్లకు కూడా రంగం సిద్ధం చేయడం, ఏపీపీఎస్సీ కమిషన్ కి ఒక చైర్మన్ నియమించడం. మొత్తంగా నిరుద్యోగుల్లో కొంత అంటే గత 5 ఏళ్లతో పోలిస్తే నిరుద్యోగుల్లో కొంత కూటమి ప్రభుత్వం అయితే సంతృప్తి నింపిందని చెప్పొచ్చు. సో దాని ప్రభావమే ఈ రోజు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా కూటమి ప్రభుత్వం గెలవబోతుంది. ఏది ఏమైనా మొత్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత ఉత్కంఠ భరిత పోరైతే సాగిందని చెప్పుకోవచ్చు. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో పాటు ఒక టీచర్ ఎమ్మెల్సీకి మొత్తంగా ఏపీలో జరిగినటువంటి ఈ 3 ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటి వరకు పల్స్ టుడే ఇచ్చినటువంటి సర్వే ఇది. మొత్తంగా కూటమి ప్రభుత్వం, వాస్తవానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇందులో ఏది ఓడిపోయినా కొంత కత్తి మీద సోము లాంటి వ్యవహారం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 7-8 నెలల్లోనే ఒకవేళ వ్యతిరేకత వచ్చింది అని గన అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు ఆలోచించే పరిస్థితి, ఒక రకంగా వైసీపీకి అది బలంగా మారే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి అభ్యర్థి తప్ప మరొక అభ్యర్థి గెలిచే అవకాశం లేదు. ఇక పూర్తిగా వైసీపీ ఎవరిని కూడా నిలబెట్టలేదు, ఎవరికి కూడా మద్దతు కూడా ఇచ్చినట్టుగా లేదు. సో ఇది మొత్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్సీల సమాచారం.